గ్రామాన ఘనంగా 15 ఆగస్టు పంచాయతీలకు పవన్ బంపర్ ఆఫర్. మేజర్ గ్రామాలకు 25,000, మైనర్ పంచాయతీలకు 10,000. అదే తరహా రిపబ్లిక్ డేకు నిర్వహణ ఖర్చులు. పిల్లలకు రాజ్యాంగ విలువలు నేర్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్తగా అంటే గ్రామ ఘనంగా 15 ఆగస్టు నిర్వహించుకోవడానికి పెద్ద గ్రామ పంచాయతీలు మేజర్ అయితే 25,000 ఖర్చు కట. అంటే ఆ 15 ఆగస్టు ఫ్లాగ్ హోస్టింగ్కి. మామూలు చిన్న గ్రామాలకైతే 10,000 ఖర్చు మొట్టమొదటిసారిగా ఇస్తారు. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక కూటమి అభ్యర్థిపై సస్పెన్షన్. క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి 6 సభ్యులతో టీడీపీ కమిటీ వేసిన చంద్రబాబు అభ్యర్థి ఎంపిక తనకు వదిలేయాలన్న నేతలకు స్పష్టీకరణ. నేడు అభ్యర్థిని ప్రకటించే అవకాశం. విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిపై సస్పెన్షన్ అట. క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి 6. ఏముంటుంది అందులో ఓట్ల అధ్యయనం చేస్తే? అదే అన్న పెద్ద అద్భుతమా? ఇది అసలు ఏం మీకు క్షేత్రస్థాయిలో ఓట్లు అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేసిండారు చంద్రబాబు నాయుడు. ఓట్ల అధ్యయనం కాదు, దాన్ని ఓట్లు కొనటానికి అంటారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఓటర్లను కొనటానికి ఒక కమిటీ వేసిండు. దానికి అధ్యయనం అని ఏంది అధ్యయనం చేసేది? ఓటర్లని తిప్పి కొడితే మొత్తం 1000 ఓట్లు లేవు. దాన్ని అధ్యయనం చేయటం అంట. దాంట్లో ఇది ఎవరికి ఎన్ని ఉన్నాయి, ఏ సింబల్ మీద ఏ ఎంపీటీసీ ఏజెడ్పీటీసీ గెలిచిండో క్లియర్గా కనపడుతుంది. ఇక దాంట్లో స్టడీ చేసే ఉంది. దానికి ఒక కమిటీ అయింది. అంటే ఈ కమిటీ దేనికంటే కొనుగోలు చేసే కార్యక్రమానికి సంబంధించిన కమిటీ. కొనాలి, గెలవాలి, ఓటుకి కోట్లు. ఇది గతంలో మనం చూసినాం. ఓటు కోట్లు అనే పందాన్ని ఇలా విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రవేశపెట్టబోతుంటే దాని ఈ అధ్యయన కమిటీ. దేనికి మరి అధ్యయనం? 600 ఓట్ల పైన వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, మీకు ఒక 300 లోపే ఉన్నాయి. మీకు అటు వైఎస్ఆర్సీపీకి 387 ఓట్ల తేడా ఉంది. వైఎస్ఆర్సీపీ 387 ఆధిక్యంలో ఉంది. ఇక దాంట్లో అధ్యయనమే ఉంది. నోట్లు లెక్క ఎత్తే తెలిసిపోయాయి. మామూలు 4-3 తరగతులు చదువుకునేటోడు కూడా లెక్క అయితే 600 మైనస్ ఎంత తీసి అయితే ఎంత వద్దరంటే చెప్తారు. దానికి అధ్యయనం చేసేది ఏముంటుంది? అధ్యయనం లేదు, మన్ను లేదు, ఉటిదే.